అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలనైతే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి అక్టోబర్ 14 అనగా మంగళవారం నాడు వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే రేపటి రోజున అనగా అక్టోబర్ 14వ తేదీన వీరికి సాయంత్రం లోపు జరగబోయేది ఎటువంటి పరిణామం? ఆ పరిణామానికి వీరు ఎటువంటి దేవతారాధన అయితే చేయాలి? ఎటువంటి పరిహారాలు అయితే చేయాలి? ఆ తర్వాత ఏం జరగబోతుంది? వారికి ఏ స్త్రీ వల్ల అయితే మీ జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులైతే రాబోతున్నాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉన్న ఫలితాలు ప్రతికూలంగా మార్చుకోవడానికి, ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకోవాల్సిన దైవారాధన ఎటువంటిది, పాటించవలసిన పరిహారాలు ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పబోయే పరిహారాలన్నిటిని మీరు క్షుణ్ణంగా అయితే తెలుసుకునవచ్చు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. పెట్టిన ప్రతి వీడియో అయితే మీకు అందుబాటులో ఉంటుంది. ముందుగా శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నంబర్ 9172001817. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారు సీతారామరాజు గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణ అయితే చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% అయితే పరిష్కారం అయితే చేయబడును. ఇక వివరాల్లోకి వెళితే గనక ఈ కన్యా రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోరు, గుర్తు చేసుకుంటూనే ఉంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను కానీ అసలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల పట్ల వీరు నిరంతరం కొనసాగుతూనే ఉంటారు. నూతన విజయాల కొరకై ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు అయితే వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉండగలిగే రాశి గలవారు ఈ కన్యా రాశివారు. చెడు ఆలోచించిన తర్వాతే మంచిని మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రేపటి రోజున ఈ రాశి వారికి అయితే ఊహించని కొన్ని మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయి. అలాగే వృత్తిరీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ వీరికి ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో అయితే మిశ్రమమైన ఫలితాలు కూడా చవిచూస్తారు. అలాగే ముఖ్యంగా రాత్రి వీరికి కొంత సమయం తర్వాత ఒక మహిళ వల్ల లైఫ్లో ఊహించని మార్పులైతే కనిపించబోతున్నాయి. ఆ మహిళ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాల గురించి తెలుసుకోబోయే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా అయితే ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ఈ రాశిగారు చాలా కాలంగా వదిలేసినటువంటి ఒక పనినైతే పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు వీరికి చాలా ఎక్కువ ఫలితాలు అయితే కనబడుతున్నాయి. అయితే ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది. ఈ కన్యా రాశి వారి యొక్క సపోర్టు మీకు ఖచ్చితంగా అయితే ఆ పని పూర్తి చేసే అవకాశాలలో కలగబోతున్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి యొక్క కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం మీరు ముందుకైతే రాబోతూ ఉన్నది. అయితే ఆ అవకాశం మీకు భగవంతుడు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మీరు అన్ని విషయాల్లో 100% అయితే సాటిస్ఫాక్షన్ అయ్యి పొందే విధంగా అయితే ఉండకపోవచ్చు. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అనుభవజ్ఞుల సలహా వల్ల మీరు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే రాబడతారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఉద్యోగ అవకాశాల వల్ల మీకు మేలు జరిగే అవకాశం అయితే చాలానే ఉంది. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే నూతన వ్యక్తితో పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. అంటే మీరు బయటకు వెళ్ళేటప్పుడు కావచ్చు, లేదా అనుకోకుండా ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఇతర వ్యక్తుల రూపంలో కావచ్చు, కానీ ఒక నూతన వ్యక్తితో అయితే మీకు పరిచయం అయితే ఏర్పడబోతుంది. ఆ పరిచయం అతి త్వరలోనే స్నేహంగా మారే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అయితే మనం చూసుకున్నట్లయితే మీరు మాట్లాడుతున్న సమయంలో మీరు కెరియర్కి సంబంధించింది కానీ లేదా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించిన విషయాలు కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకోబోతున్నారు. వారి మాటల ద్వారా మీకు చక్కని గైడెన్స్ అయితే లభించబోతుంది. ఈ విషయాలు మీకు భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ నమ్మిన ఆ వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. వ్యక్తులైతే
ఈరోజు దినఫలాల ప్రకారం మీరు ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర అయితే అసలు ప్రస్తావించకండి. మీరు ఒక పని చేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర అయితే అసలు తీసుకురావద్దు. ఎందుకంటే ఇలా తీసుకుని రావడం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు, బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ అంశంలో మీరు ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటిని అధిగమించి మీరు కొన్ని పరిహారాలైతే పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు. అలాగే ఈ రాశివారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో అయితే కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. అలాగే మీరు స్నేహితులుగా భావించిన వారే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఎవరైనా వ్యాపారస్తులు ఉన్నారా, లేదా వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాల మేరకు అలాగే పెద్దల సలహాలు పాటించటం వల్ల మీకు వారి నుంచి మంచి గైడెన్స్ అయితే లభించబోతుంది. అంతేకాదు మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి పాత్రనైతే పోషిస్తున్నారు. అంటే వినియోగదారులు ఎవరైనా సరే మీరు ఒక వ్యాపార అభివృద్ధికి సంబంధించిన కొన్ని సూచనలు, సలహాలు మీరు అందజేయడం అయితే జరుగుతుంది. వారి యొక్క ప్రోత్సాహం కూడా మీకు బాగానే భవిష్యత్తులో కూడా లభిస్తుంది. వ్యాపార అభివృద్ధికి అనేక రకాల మార్పులకు కారణం అవుతుంది. ముఖ్యంగా రేపు సాయంత్రం లోపు మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీకు ఒక స్త్రీ పరిచయం అయితే అవుతుంది. ఊహించని మార్పులు అయితే జరగబోతున్నాయి. తన వల్ల అనవసరమైన గొడవల్లో మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అంశాల్లో మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం మంచిదే. అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ హాని అయితే చేయకూడదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా అయితే గమనించాలి. ఎందుకంటే మీరు ఆవేశపూరితంగా అయితే తొందరపాటుతో ఇతర వ్యక్తులతో గొడవలకు దిగారంటే మాత్రం అది చాలా దూరం, చాలా ప్రమాదం కూడా జరగబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పడవలసి అయితే ఉంది. రేపటి రోజున వీరికి చాలా ప్రమాదాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఒక సమస్యకు కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు సత్సంబంధాలు అయితే ఏర్పడతాయి. ఇదివరకు గొడవలకారంగా దూరంగా ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మీ దినఫలాల ప్రకారం మీతో మాట్లాడబోతున్నారు. వారికి చక్కని అనుబంధం కూడా ఏర్పడబోతుంది. గొడవలను కూర్చొని పరిష్కరించుకుంటారు. మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బంధువులతో గొడవలు రాకుండా కూడా మీరు జాగ్రత్త పడండి. బంధాలను కాపాడుకోవడం కోసం మీరు మీ వంతు కృషిని అయితే చేయవలసి ఉంటుంది. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నం చేసి ఫలించక విఫలమై ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితం అయితే రాబోతుంది. చక్కటి ఫలితాన్ని అయితే మీరు అందుకోబోతున్నారు. ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం కొన్ని సవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. పై అధికారుల ద్వారా మాట పడే పరిస్థితి కూడా కనబడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు చాలా అవసరం. కాబట్టి కొన్ని అనుకూల ఫలితాలలో మిశ్రమంగా మీకు ఈరోజు ఉంటుంది కనుక ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు ఆ స్త్రీ వల్ల మీకు అనవసరమైన గొడవల్లో దూరి కష్టాలను, సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఏ సమస్యలైనా సరే పరిష్కరించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. చాకచక్యంతో వ్యవహరించి ఇతరులకైతే సహాయం చేయండి. కానీ ఆ సహాయం మీకు కానీ, మీ కుటుంబ సభ్యులకు కానీ కీడు చేయకుండా అయితే చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. అలాగే ఈ రాశివారు నిత్యం శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయండి. అలాగే తమలపాకు పూజ కూడా చేయడం చాలా ఉత్తమం. హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తూ ఉండడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు అయితే కలగబోతున్నాయి. చూశారు కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున వారి దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి, వాటికి చేయవలసిన పరిహారాలు ఎటువంటివి, చేయవలసిన దైవారాధన ఎటువంటిది మొత్తం చూసాం కదండి.
మన ఛానల్ని ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం వల్ల మాకెంతో సపోర్ట్ లభిస్తుంది. పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.